Hi, everybody. So, myself, Dr. M. Ramamurthy, and my Mrs. Mangatai, we both started our green journey in the year 1985. See, so 40 years, 4 decades almost over now. So we are there in this green journey. So in the beginning, in the year 1987, we started Penguin Nature Club in BBK College, and then that was gradually evolved into Dolphin Nature Conservation Society in the year 2001. And then that one led to the formation of Biodiversity Park in the year 2002. Here, my intention is how my journey again started, continued, and what is the motivation for my journey and what is the main motivation that so that I want to share in a simple way with you all, because majority are my students and my student members and my well wishers now. సో నన్ను ఈ జర్నీ గ్రీన్ జర్నీ కోసం ఇన్స్పైర్ చేసిన విషయాలన్నిటి కూడా కొన్ని కొటేషన్స్ రూపంలో మహానుభావుల యొక్క మాటలు పెట్టది నేను ఎలా ఇన్స్పైర్ అయ్యానో మోటివేట్ అయ్యానో చెప్దామన్న ఉద్దేశం ఉంది, ఒక లెక్చర్లా కాకుండా. సో ది వెరీ ఫస్ట్ థింగ్, పంక్చువాలిటీ, డిసిప్లిన్, కమిట్మెంట్, ఇన్వాల్వ్మెంట్ అండ్ డెడికేషన్ ఐ లెర్న్ ఫ్రమ్ పిల్లా రామారావు గారు, బీబీకే కాలేజ్. ఫస్ట్ థింగ్. దెన్ వర్క్ ఈజ్ వర్షిప్, no compromise in work. That's I learned from my guru, Professor K. Srinivasarao garu. Then we cannot command nature except by obeying her, Francis Bacon. So that is the quotation. Nature has enough for everybody's need, but not for everybody's greed. That's our beloved Mahatma Gandhi said no. So our motto, trees are living gods, irrespective of the caste, creed, religion, what gender and nationality. So all the worst trees, because they are the lifesavers, continuously they give oxygen. No? So that is another thing then. No? So when you are planning for 1 year, plant trees are common. And you are planning for 10 years, then go for again planting trees. No? But if you are planning for 100 years or more than that, motivate, educate, empower students and youth. No, that is the philosophy of mind. No, then no. So Swami Vivekananda in Chicago, while addressing the youth, no, he also said that no. See one thing. See, you have the muscles of iron and nerves of steel. You can do anything and everything. You can shake the world, and so that is the spirit that is there, because youth are very young, energetic, and dynamic. So that is the philosophy behind Vivekananda Swami. I learned from him. No. ధైర్యే సాహసే లక్ష్మి, సాహసం చేయరా డింబక అని పాతాళ భైరవ సినిమాలో ఒకసారి ఒక డైలాగ్ మాట అది. సో అది కూడా నన్ను మోటివేట్ చేసింది ఇలాగా. సో లవ్ ఆల్, సర్వ్ ఆల్, హార్ట్ నెవర్, హెల్ప్ ఎవర్. దట్ ఈస్ సత్యసాయిబాబా నుండి నేర్చుకున్నటువంటి ఒక స్లోగాన్ అదేదాగా. సో దేశం నాకేమిచ్చిందని కాదు, దేశానికి నేనేం ఇవ్వగలుగుతున్నాను, మనమే ఇస్తాం అన్నది ఒకటి. సో ఒక్కొక్క మహాకవి అంటాడు, నేనెంత పిడికిడంతా దేశానికి నేను. సో కానీ నా కళానికి, ఒక దేశానికి జెండాకి ఎంత పొగరు ఉంటుందో అంత పొగరు పవరు ఉంటుందన్నది. అది నిజంగా అది కరెక్టే. అది ఆ విధంగా ఎన్నో కవితల వలన నేను ఉత్తేజమైన, జెండాకి ఎంత పొగరు ఉంటుందో అంత పవర్ అది. సో మాకు అన్నిటికంటే నాకు ఇష్టమైంది అంటే మహాకవి, రెవల్యూషనరీ పోయిట్ శ్రీశ్రీ గారు నన్ను చాలా ఉత్తేజం చేశారు ఆయన మాట. సో దాంట్లో అంటాడు, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోసానంటాడు మహానుభావుడు. సో మనం సమాజంలో పుట్టాం, పెరిగాం, మనం ఏం చేస్తున్నాం, మనం కూడా సమాజానికి ఏదో ఇవ్వాలి మనం అలాగా, అది మాట అది. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ నాట్ నేచర్ ఆర్ మ్యాన్, ఇట్ ఈస్ నేచర్ అండ్ మ్యాన్. ఇఫ్ నేచర్ డస్ నాట్ సర్వైవ్, నైదర్ విల్ మ్యాన్. దట్స్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్లోగాన్ పెట్టినాం. సో ఇక్కడ ఇవన్నీ ఒక పక్క అవుతుండగా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం, 13 ఏళ్ళు అయింది, పార్క్ చాలా బాగుంది. తర్వాత మాకేంటంటే కొన్ని నేచర్ కెలామిటీస్, ఒకటి కోవిడ్ టైం ఒకటి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. తర్వాత హుదూద్ సైక్లోన్ 2000 మనకు చెప్పాలంటే ఆ 13-14లో మొత్తం పార్క్ అంతా కూడా మాకు ఒక గ్రేవ్యార్డ్ అయిపోయింది మాట అది. సో అక్కడ నేను నేర్చుకుంది అంటే ఫుల్ కొన్ని పాటలు మమ్మల్ని బాధ పెట్టాయి, ఉత్తేజం చేస్తాయి. ఇక్కడ బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకది వేడుక అని ఒక పక్క, అందాలు సృష్టించినావు దయతో నీవు, మరల నీ చేతితో నీవు తుడిచేవులే, కొండంత ఆశ చేసి పాతాళలోకాన విసిరేవులే,
చాలా బాధపడ్డాం ఇవన్నీ చూస్తుంది. సో అక్కడితో అయిపోలేదు, మళ్ళీ శ్రీశ్రీ గారి గుర్తుకొచ్చింది. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలతోనే బలి చేయకు, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అన్నాడు. మధ్య దాంతో అది ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అదే ధీరగుణం అని మహానుభావుడు జయగతి కొట్టాలలాగా. సో దాన్ని తీసుకుని యువకుల్ని తీసుకుని వీళ్ళందరి శ్లోకంతో పాటు కొంతమంది యువకులు ముందు తరపు దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు, అలాంటి వాళ్ళు మేము తిచ్చి పురుషులు ఉండబట్టే అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడతో అయిపోలేదు. అక్కడ మహానుభావుడు అంటాడు, విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా, విద్యార్థులు దేశ భవిత నిర్ణేతలురా, వినోదాలు చేసిన విప్లవాలు రేపిన ఎన్నటికీ పైచేయి యువతరానిదే, ఎన్నటికీ పైచేయి యువతరానిదే, ప్రగతి ఆగిపోవు విద్యార్థులు ముందు లేనిదే అన్నాడు మహానుభావుడు. దాంట్లో ఇక్కడితో అయిపోలేదు. ఇవన్నీ ముందు పెట్టుకుని అవన్నీ వాళ్ళ చేత ఉత్తేజం చెంది చివరికి తెనాలి రామలింగ గారు కవి ఆ దాంట్లో మాట చెప్తాడు ఫైనల్గా. దాంట్లో ఏం చెప్తాడు, చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి బాగా ఈ కోటలో, ఈ కోట అంటే రాణి చంద్రమణి దేవి గారి కోట మాట, ఆర్సిడి బయోడస్ట్రీ పార్క్ అది. ఎన్ని కష్టాలు గాని నష్టాలు రాని నీ మాటే నేర్పించుకో బాబయ్య, వేసేది ఒక్క మొక్క నాటేది ఒక్క మొక్క వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూచి వేలాదిగా కాయాలి బంగారు కాయలు, భోంచెయ్యాలి మీ పిల్లగాయలు అన్నాడు. సో ఇలాంటివన్నీ చూసుకుని ఫైనల్గా మనం వీళ్ళందరి చేత మేము ఉత్తేజం పొంది ఈ పార్క్ని అటు 40 ఏళ్ళు ప్రస్థానం, తర్వాత 2001 నుండి సంస్థ, 2000 నుండి బయోడైవర్సిటీ పార్కు, ఇవాళ మనకు ఆ సిల్వర్ జూబ్లీ ఇయర్కి వస్తున్నాం మనం. సో మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాతో ఇలాగే ఉండాలని మేము మా తర్వాత తరానికి కూడా దిస్ గ్రీన్ లెగసీ, దిస్ ప్రెషస్ జీన్ బ్యాంక్ should say this legacy should continue to the next generations to learn and enjoy. అది మా ఉద్దేశం ఉండదు. సో లెట్ us explore nature, enjoy nature, conserve nature, let us love nature. Thank you very much.